కరోనా కల్లోలంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 7.3% క్షీణించి 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు త్రైమాసికం Q4లో ఎకానమీ కొంత పురోగతి సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో వరుసగా రెండవ క్వార్టర్లోనూ వృద్ధిబాట నడిచింది. మార్చ్ త్రైమాసికంలో స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ వృద్ధి రేటు 1.6%గా నమోదైంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ భారత ఎకానమీ 0.5% వృద్ధిని నమోదు చేసుకుంది. కరోనా కట్టడికి దేశవ్యాప్త కఠిన లాక్డౌన్ నేపథ్యంలో 2020-21 తొలి జూన్ త్రైమాసికంలో ఎకానమీ 24.4% క్షీణతను నమోదు చేసుకుంది. తదుపరి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.4%కి పరిమితమైంది. ఇక మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 7.3%కి పరిమితమైంది. నిజానికి 7.5% నుంచి 8% వరకు క్షీణ అంచనాలు నమోదయ్యాయి. మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చ్ 25 మే 31వ తేదీ వరకు 4 దశల్లో మార్చ్ 25, ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, మే 3, మే 4, మే 17, మే 18, మే 31 4 దశలలో దేశవ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం NSO సోమవారం ఆర్థిక సంవత్సరం తాజా గణాంకాలు ఆవిష్కరించింది. విలువల 2011-21 ఆర్థిక సంవత్సరం స్థిర ధరల ప్రకారం బేస్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన గణాంకాలు. 2019 ఏప్రిల్ 2020 మార్చ్ మధ్య భారత స్థూల దేశీయ ఉత్పత్తి విలువ 145.69 లక్షల కోట్లు. కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఈ విలువ 2020 ఏప్రిల్ 2021 మార్చి మధ్యలో 135.13 లక్షల కోట్లకు ఎకానమీ విలువ పడిపోయింది. వెరసి 7.3% క్షీణత నమోదైంది. ఇక మార్చి త్రైమాసికంలో విలువలను పరిశీలిస్తే 38.33 లక్షల కోట్ల నుంచి 38.96 లక్షల కోట్లకు ఎగిసింది. అంటే 1.6% వృద్ధి నమోదైందన్నమాట. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 4% వృద్ధి నమోదైంది. 2019-20 మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు 3% కాగా ఉత్పత్తి దశ వరకు సంబంధించిన గ్రాస్ వాల్యూ యాడెడ్ GVA వృద్ధి 2020-21 మార్చి త్రైమాసికంలో 3.7%గా నమోదైంది. ఆర్థిక సంవత్సరంలో 6.2% క్షీణత నమోదు చేసుకుంది. 1979-80 ఆర్థిక సంవత్సరం తర్వాత అంటే దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో క్షీణ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. అప్పట్లో క్షీణత 5.2%. 1950-51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి 5 సార్లు 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాలలో మైనస్ వృద్ధి రేటు నమోదైంది. వర్షాలు సరిగా లేక వ్యవసాయ రంగం దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు
ఆరోసారి క్షీణత నమోదైంది. భారత ఎకానమీ మళ్ళీ 145 లక్షల కోట్ల స్థాయిని చేరుకోవాలంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడిపి 10% నుండి 11% పురోగమించాలి. నిజానికి ఈ స్థాయిలో వృద్ధి ఉంటుందని తొలుత భావించినప్పటికీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ అంచనాలకు దెబ్బ కొట్టింది. వృద్ధి 2 అంకెల లోపే ఉంటుందని రేటింగ్, ఆర్థిక విశ్లేషణ సంస్థల తాజా అంచనాలు. ప్రధాన ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యన్ స్వయంగా ఈ తరహా సందేశాలు వ్యక్తం చేయడం గమనించవలసిన మరో ముఖ్యాంశాలు. 1. ఎకానమీలో 55% వాటా ఉన్న వినియోగ డిమాండ్, నిరుద్యోగం ఇప్పుడు దేశం ముందు ఉన్న తీవ్ర సవాళ్ళని విశ్లేషిస్తున్నారు. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక నడుస్తుందని అనడం మరొక ప్రతికూల అంశం. 2. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వెలువడిన తొలి అంచనాలు మాత్రమే. మరింత సమగ్రంగా తదుపరి 2వ విడతల్లో సవరణలు, తుది ఫలితాలు వెలువడతాయి. 2020-21 తలసరి ఆదాయం 1,28,829గా నమోదైంది. దాదాపు 2018-19 నాటికి 1,25,883 స్థాయికి పడిపోయింది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం, ద్రవ్యలోటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 18,21,461 కోట్లుగా నమోదైంది. స్థూల దేశీయోత్పత్తి జీడిపి విలువతో పోలిస్తే ఇది 9.3%. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక శాఖ సవరణ అంచనాలు 9.5% కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. మరిన్ని అంశాలను పరిశీలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడిపిలో 3.5% ఉండాలని 7.96 లక్షల కోట్లు 2020 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. అయితే కరోనా కష్టాల నేపథ్యంలో ఆదాయాలు భారీగా పడిపోయాయి. దీంతో ద్రవ్యలోటు అంచనాలు 9.5% అంటే 18,48,655 కోట్లు పెంచుతున్నట్లు 2021-22 బడ్జెట్ పేర్కొంది. సవరిత అంచనాల కన్నా 20 బేస్ పాయింట్లు తక్కువగా 9.3గా ద్రవ్యలోటు తాజాగా నమోదైంది. ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు 16,89,720 కోట్లు. ఇందులో 14,24,035 కోట్లు పన్నుల రూపంలోనూ, 2,08,059 కోట్లు పన్ను రహిత ఆదాయం కాగా, 57,626 కోట్లు రుణ రికవరీలు, పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించిన వసూలైనవి. నాన్ డెట్ క్యాపిటల్ ఆదాయాలు ఇక ప్రభుత్వ వ్యయాల మొత్తం 35,11,181 కోట్లు. ఇందులో 30,86,360 కోట్లు రెవెన్యూ అకౌంట్ నుంచి వ్యయం అవగా, 4,24,821 కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి ఖర్చు అయ్యాయి. వెరసి 18,21,461 కోట్లు ద్రవ్యలోటు నమోదైంది. త్రైమాసికాల వారీగా జీడిపి వృద్ధి రేటును పరిశీలించినట్లయితే, జీడిపి తీరుతెన్నులు పరిశీలించినట్లయితే 2019-20 సంవత్సరానికి వృద్ధి రేటు 4% సాధించింది. దీన్ని త్రైమాసికాలుగా పరిశీలించినట్లయితే మొదటి క్వార్టర్స్లో 5.4% వృద్ధి రేటు సాధించింది. రెండవ క్వార్టర్స్లో 4.6% వృద్ధి రేటు సాధించింది. మూడవ క్వార్టర్స్లో 3.3% వృద్ధి రేటు సాధించింది.
నాలుగో క్వార్టర్స్లో 3% వృద్ధి రేటు సాధించింది. మొత్తంగా 2019-20 సంవత్సరానికి 4% వృద్ధి రేటు సాధించింది. 2020-21 సంవత్సరాన్ని పరిశీలించినట్లయితే భారతదేశ జీడిపి వృద్ధి రేటు -7.3% సాధించింది. మొదటి క్వార్టర్స్లో -24.4% వృద్ధి సాధించింది. రెండో క్వార్టర్స్లో -7.4% వృద్ధి రేటు సాధించింది. మూడవ క్వార్టర్స్లో 0.5% వృద్ధి రేటు సాధించింది. నాలుగవ క్వార్టర్స్లో 1.6% వృద్ధి రేటు సాధించింది. అంటే త్రైమాసికంగా పరిశీలించినట్లయితే మొదటి క్వార్టర్స్, రెండో క్వార్టర్స్ క్షీణత వృద్ధి రేట్లు నమోదు కాగా 3-4 క్వార్టర్స్లో పాజిటివ్ వృద్ధి రేటు సాధించింది. మొత్తం మీద 2020-21 సంవత్సరానికి వృద్ధి రేటు -7.3%గా నమోదైంది. భారతదేశం సంవత్సరాల వారీగా వృద్ధి రేటును పరిశీలించినట్లయితే 2016-17 సంవత్సరానికి 8.3% వృద్ధి రేటు సాధించింది. 2017-18 సంవత్సరానికి 7% వృద్ధి రేటు సాధించింది. 2018-19 సంవత్సరానికి 6.1% వృద్ధి రేటు సాధించింది. 2019-20 సంవత్సరానికి 4% వృద్ధి రేటు సాధించింది. 2020-21 సంవత్సరానికి -7.3% వృద్ధి రేటు సాధించింది. అంటే 2020-21 సంవత్సరంలో వృద్ధి రేటు క్షీణత కనిపించింది. 2020-21 త్రైమాసిక వారీగా వృద్ధి రేటును పరిశీలించినట్లయితే తొలి త్రైమాసికలో -24.4% వృద్ధి రేటు సాధించింది. రెండవ త్రైమాసికంలో -7.3% వృద్ధి రేటు సాధించింది. మూడవ త్రైమాసికంలో 0.5% వృద్ధి రేటు సాధించింది. నాలుగవ త్రైమాసికంలో 1.6% వృద్ధి రేటు సాధించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రతికూలంగా నమోదైంది. కరోనా సంక్షోభం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు -7.3%గా నమోదైంది. అయితే అంచనాల కంటే ఈ క్షీణత తక్కువే కావడం విశేషం. భారత్లో కరోనా రెండో దశ పుంజుకోవడానికి ముందు అంటే జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. జనవరి-మార్చిలో భారత్ 1.6% వృద్ధి నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్లో 0.5% వృద్ధి కనిపించింది. అంత క్రితం 6 నెలల పాటు లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పాలయ్యే సంగతి తెలిసిందే. క్రితం ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చిలో జీడిపి 3% మేర వృద్ధి చెందింది. వినియోగం తగ్గడంతోనే గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే కరోనా తీవ్రత మొదలైంది. దేశవ్యాప్తంగా మార్చి 25, 2020న లాక్డౌన్ విధించడంతో వినియోగం పడిపోయింది. ఆ తర్వాత దశలవారీగా ఆంక్షలు సడలించినప్పటికీ చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో 1979-80 తర్వాత పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా క్షీణించింది. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థ 5.2%గా నమోదైంది. ఈ ఏడాది 10% లేదా 11% వృద్ధి రేటు నమోదవ్వాల్సి ఉంది. జాతీయ గణాంక కార్యాలయం NSO విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020-21లో భారత వాస్తవ జీడిపి 135 లక్షల కోట్ల తగ్గింది. అంత క్రితం ఏడాది ఇది 145 లక్షల కోట్లగా ఉంది. తిరిగి 145 లక్షల కోట్ల చేరాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 లేదా 11% మేర ఆర్థిక వృద్ధి నమోదు అవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో
మొదలైన కరోనా రెండవ దశ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్ళీ ఇబ్బంది పడుతున్నాయి. అందువల్ల గత ఏడాది తక్కువ ప్రాతిపదికన ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధ్యం కాకపోవచ్చని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం పడుతున్నారు. 2020-21లో ఆర్థిక వ్యవస్థ 8% కుంగుతుందని, ఎన్ఎస్ఓ 7.5% తగ్గొచ్చునని ఆర్బీఐ అంచనా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు చైనా మాత్రం జనవరి-మార్చి 2021లో 18.3% వృద్ధి చెందింది. ఇండియాలో ఇప్పటి వరకు రుణాత్మక వృద్ధి రేటు 5 సార్లు నమోదైంది. 1 1957-58లో -0.7% వృద్ధి రేటు నమోదైంది. 1965-66లో -3.2% వృద్ధి రేటు నమోదైంది. 1966-67లో -0.5% వృద్ధి రేటు నమోదైంది. 1972-73లో -0.8% వృద్ధి రేటు నమోదైంది. 1979-80లో -5.9% వృద్ధి రేటు నమోదైంది. ఇప్పుడు ఆరోసారి కూడా భారతదేశంలోని 2020-21లో వృద్ధి రేటు మైనస్ నమోదైంది. 2020-21 సంవత్సరంలో -7.3% వృద్ధి రేటు నమోదైంది. ఇండియాలో ఇప్పటి వరకు రుణాత్మక వృద్ధి రేటు 6 సార్లు నమోదైంది. కీలక రంగాల వారీగా వృద్ధి తీరును పరిశీలిస్తే వ్యవసాయ రంగం 3వ త్రైమాసికంలో 4.5% వృద్ధిని సాధిస్తే 4వ త్రైమాసికంలో ఇది 3.1%కి పరిమితమైంది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో 3.6% పురోగమనించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15%. మైనింగ్ డిసెంబర్-మార్చి వరుస త్రైమాసికాలలో క్షీణత 4.4% నుంచి 5.7%కి పెరిగింది. వార్షికంగా చూస్తే క్షీణత రేటు 8.5%. తయారీ డిసెంబర్ త్రైమాసికంలో 1.7% వృద్ధిని నమోదు చేసుకుంటే ఇది 4వ త్రైమాసికంలో 6.9%కి పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 7.2% క్షీణించింది. నిర్మాణం డిసెంబర్-మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు వరుసగా 6.5%, 14.5%లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 8.6% క్షీణించింది. ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు డిసెంబర్ త్రైమాసికంలో క్షీణత 7.9% అయితే క్షీణత 4వ త్రైమాసికంలో 2.3%కి పరిమితమైంది. 2020-21లో క్షీణత రేటు 18.2%. ఫైనాన్షియల్, రియాల్టీ, ప్రొఫెషనల్ సేవలు డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి 6.7% అయితే మార్చి త్రైమాసికంలో ఈ రేటు 5.4%. ఆర్థిక సంవత్సరంలో 1.5% క్షీణత కలిగి ఉంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు పరిశీలించినట్లయితే 4వ త్రైమాసికంలో వృద్ధి రేటు 9.1%. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు పరిశీలిస్తే 4వ త్రైమాసికంలో వృద్ధి రేటు 2.3%. ద్రవ్యలోటు 2021 ఏప్రిల్లో అంచనా ఎలా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి నెల ఏప్రిల్ ద్రవ్యలోటు పరిస్థితిని మరో ప్రకటనలో సిజిఏ వివరించింది. బడ్జెట్ అంచనాలలో ఇది ఏప్రిల్లో 5.2%కి చేరింది. విలువలో 78,699 కోట్లు. 2021-22లో 6.8% లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో
15,06,812 కోట్లు. 2019-20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6% కావడం గమనార్హం. అప్పటికి ఇదే ఏడేళ్ల గరిష్టం. %9.3 ద్రవ్యలోటు. అధిక పన్నుల వసూళ్ల కారణంగా ద్రవ్యలోటు 2020-21లో జీడీపీలో 9.3%కి పరిమితమైంది. కరెన్సీ విలువలో చెప్పాలంటే 18,21,461 కోట్లుగా నమోదైంది. అంత క్రితం అంచనా 9.5%, అంటే 18,48,655 కోట్లుగా అంచనా వేశారు. ఫిబ్రవరి 2020లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3.5%, అంటే 7.96 లక్షల కోట్లుగానే అంచనా వేశారు. కరోనా లేని 2019-20లోనూ ఆదాయ వృద్ధి పెద్దగా లేకపోవడం వల్ల ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్టమైన 4.6%కి చేరిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-22లో ఇది 6.8%గా నమోదు కావచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఏప్రిల్లో 2021లో ద్రవ్యలోటు 5.2%, అంటే 78,699 కోట్లుగా ఉండొచ్చని అంచనా. మళ్ళీ 2018-19 స్థాయికి. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే తలసరి నికర ఆదాయము, వ్యయాలు 2018-19 స్థాయిల కంటే కాస్త ఎక్కువ మాత్రమే ఉన్నాయి. తలసరి ఆదాయం ఏడాది క్రితం కంటే 4%, వ్యయం 7% తగ్గాయని తాత్కాలిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. తలసరి ఆదాయం 2020-21లో 1,28,829 రూపాయలుగా ఉంది. 2018-19లో 1,25,883 రూపాయలుగా ఉంది. తలసరి వ్యయం 2020-21లో 85,348గా ఉంది. 2018-19లో 84,567 రూపాయలుగా ఉంది. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే అంతిమ వస్తుసేవలను మార్కెట్ ధరలచే ఎచ్చివేస్తే వచ్చేదే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తుసేవల మార్కెట్ విలువను మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి అంటారు. స్థిర ధరల్లో జాతీయ ఆదాయము అంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయము బై ప్రస్తుత సంవత్సరం ధరల సూచి ఇంటూ 100. ప్రస్తుత సంవత్సరం ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే జాతీయ ఆదాయంలో పెరుగుదల అనేది 1. వస్తోత్పత్తి పెరుగుదల వలన సంభవించవచ్చు. 2. ధరల పెరుగుదల వలన సంభవించవచ్చు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించేందుకు జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల్లో లెక్కిస్తారు, లేదా ప్రస్తుత ధరలతో లెక్కిస్తే వాస్తవ ఆదాయాన్ని పొందేందుకు జాతీయ ఆదాయాన్ని డిప్లేట్ చేస్తారు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించడాన్నే డిప్లేటర్ అంటారు. అయితే జాతీయ ఆదాయం అనేది జనాభా ప్రభావాన్ని లెక్కించదు. దీనికై జాతీయ ఆదాయానికి బదులు తలసరి ఆదాయాన్ని గణించాలి. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాన్ని సూచించును. జాతీయ తలసరి ఆదాయ వృద్ధి రేట్లు. వృద్ధి రేటు అనగా ముందు సంవత్సరం జాతీయ ఆదాయము బై తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం జాతీయ ఆదాయము లేదా తలసరి ఆదాయంలో వచ్చిన మార్పును శాతంలో వ్యక్తపరిస్తే వచ్చేది. వృద్ధి రేటు G = QT-1 బై QT-1 ఇంటూ 100. ఇక్కడ G అంటే వృద్ధి రేటు, Q అంటే పరిమాణం,
టీ అంటే కాలం, T-1 అంటే ముందు కాలం, ప్రీవియస్ ఇయర్ అని. నామమాత్రపు జాతీయ ఆదాయం కంటే వాస్తవ జాతీయ ఆదాయమే ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని సూచిస్తుంది. అయితే వాస్తవ జాతీయ ఆదాయం కూడా జనాభా పెరుగుదల ప్రభావాన్ని లెక్కలోనికి తీసుకోదు. అందుచే తలసరి ఆదాయం గణిస్తారు. ప్రణాళికలు ప్రారంభమైన మొదటి 30 సంవత్సరం కాలంలో జాతీయ ఆదాయం వృద్ధి రేటు 3.5% మాత్రమే. అల్పంగా ఉన్న వృద్ధి రేటును ప్రొఫెసర్ రాజ్ కృష్ణ దీనిని హిందీ వృద్ధి రేటుగా వ్యాఖ్యానించాడు. ఈ కాలంలో జాతీయ ఆదాయం వృద్ధి రేటు కంటే తలసరి ఆదాయం వృద్ధి రేటు తక్కువగా అంటే 1.4% మాత్రమే నమోదైంది. కారణం ఈ కాలంలో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండడమే. తర్వాత 30 సంవత్సర కాలంలో జాతీయ ఆదాయం వృద్ధి రేటు 5.9% పెరిగింది. అంటే రాజకృష్ణ పేర్కొన్న హిందూ వృద్ధి రేటు భారత్ అధిగమించింది. ఈ కాలంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు కూడా 3% పైన పెరిగింది. మొదటి 30 సంవత్సరాల కంటే తర్వాత 30 సంవత్సరాలలో తలసరి ఆదాయం వృద్ధి రేటు అధికంగా ఉండడానికి కారణం 1980 నుండి దేశంలో జనాభా పెరుగుదల రేటు తగ్గటమే. మొదటి 30 సంవత్సరాల్లో వృద్ధి రేటు కేవలం 3.5% మాత్రమే. తరువాత 30 సంవత్సరాల్లో 5.9% వృద్ధి రేటు నమోదైంది. మొత్తం 60 సంవత్సరాల్లో 4.7% వృద్ధి రేటు నమోదైంది. సంస్కరణల తర్వాత ఈ వృద్ధి రేటు మరీ ఎక్కువగా నమోదైంది. అంటే 6.4% నమోదైంది. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ CSOని ప్రభుత్వం 1951లో స్థాపించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో గలదు. ఇప్పటి వరకు ఉన్న జాతీయ ఆదాయ అంచనాల విభాగం 1954లో CSOకి అప్పగించింది. CSO జాతీయ ఆదాయాన్ని అంటే కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లోనూ ఆధార సంవత్సరం ధరల్లోనూ లెక్కిస్తుంది.